సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఒకనాడు ఉదయము ఉపాహారం ముగించుకున్న తర్వాత వ్యాహ్యాళికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరెత్తిని. అలసిపోవడచే అచ్చట విశ్రాంతి నొందింది. చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేసి హాయిగా కూర్చొని ఉంటిని. అచ్చట చెట్ట నీడలున్న కాలిత్రోవ బండిత్రోవ రెండునూ ఉన్నాయి. చల్లని గాలి మెల్లగా వీస్తూ ఉంది. చిరుము త్రాగుటకు తయారు చేయించుకుండగా కప్ప ఒకటి బెగవడలాట వింటిని. చెకుముక్కు రాయి కొట్టి నిప్పు తీసుకొని చుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చున్నాడు. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనానికి రమ్మని వినయంతో ఆహ్వానించాడు. అతడు చిలుము వెలిగించి నాకు అందజేశాడు. కప్ప బెకబెక మనుచు తిరిగి అరవడం వినిపించింది. అతడు అదేమియో తెలుసుకొన కోరాడు. ఒక కప్ప తన పూర్వజన్మపు పాప ఫలములో అనుభవిస్తుందని చెప్పాను. గత జన్మలో చేసిన దాని ఫలితము ఈ జన్మలో అనుభవించి తీరవలను. దాన్ని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుమును పీల్చి నాకు అందజేసి తానే స్వయముగా పోయి చూసేదనని చెప్పాను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరుస్తున్నదని, గత జన్మలో రెండును దుర్మార్గులే గాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపములను ఈ దేహంతో అనుభవించుతున్నదని చెప్పాను. అతడు బయటికి పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్ప నోట్లో పట్టుకొని ఉందని చూసి చెప్పాడు. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషాలలో పాము కప్పను మింగునని చెప్పాడు. నేను ఇట్లాంటి లేదు, అటు జరగలేదు. నేనే దాని రక్షకుడిని, తండ్రిని. నేను ఇచ్చట్నే ఉన్నాను. పాము చేత కప్ప నెట్లు తినిపించదను. నేను ఇక్కడ ఊరకనే ఉన్నానా, దాన్ని నెట్లు విడిపించదనో చూడుమని చెప్తాడు. చిలువు పిలిచిన తరువాత మేము ఆ స్థలమునకు పోయి అక్కడ వెళ్ళాం. కానీ అతను రావడానికి చాలా భయపడ్డాడు. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించాడు. పాము మీ మీద పడి ఖర్చునని అంటాడు. అతని మాట లెక్కించకయ్యే నేను ముందుకు పోయి తిని, ఓ వీరభద్రప్ప, శత్రువు చిన్న బసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపడలేదా? నీవు సర్పజన్మమెత్తి పశ్చాత్తాపడవలను. వాని యందు శత్రుత్వం వహించి ఉన్నావా? సిగ్గు లేదా? మీ ద్వేషాలను విడిచి శాంతింపుడు అని చెప్పాను. ఆ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలోకి మునిగి అదృశ్యమయ్యాను. కప్ప కూడా గంతులు వేసి చెట్ల పాదులలో దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను. వీరన్న మాటకు పాము కప్పనిట్లు వదిలి ఆశ్చర్యముగా ఉన్నది. వీరభద్రప్ప ఎవరు? చిన్న బసప్ప ఎవరు? వారి శత్రుత్వానికి కారణమేమని అతడు సాయినాథుడిని ప్రశ్నిస్తాడు. అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని చిలువు కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతము ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. మా ఊరికి 4-5 మైళ్ళ దూరంలో ఒక పురాతన శివాలయం ఉంది. అది పాతబడి శిథిలమైంది. ఆ గ్రామంలోని ప్రజలు దాన్ని మరమ్మతు చేయుటకై కొంత ధనము ప్రోగు చేశారు. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాట్లు చేశారు. మరమ్మత్తు చేయుటకు అంచనా వేస్తారు. ఊరిలోని ధనవంతులు కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెడతారు. లెక్కలు చక్కగా వ్రాయు బాధ్యత అతనిపై పెట్టారు. వాడు పరమ లోభి. దేవాలయం బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయం చేశాను. దేవాలయం ఏమీ అభివృద్ధి కానరలేదు. అతడు ధనవంతుడు కానీ ఖర్చు పెట్టడు. కొంత తాను మింగాను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ.